ప్రయాగ నుండి పరమ పవిత్రమైనటువంటి గంగా యమున సరస్వతి జలాలను కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేయటం కోసం కాశీకి భక్తితో చేర్చడం జరిగింది. భగీరథుడు తపస్సు ఏ విధంగా అయితే భక్తితో చేశాడో అలా అంత భక్తితో శ్రద్ధతో త్రివేణి సంగమ జలాన్ని కాశీ విశ్వనాథుడి ఆలయ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క సరస్వతి ఆశ్రమానికి చేర్చడం జరిగింది. ఇక 13వ తేదీ నుంచి శ్రావణమాస దీక్ష ప్రారంభించి ప్రతిరోజు కూడా ఈ పరమ పవిత్రమైన త్రివేణి సంగమ జలమును భక్తుల గోత్రనామాలతో సంకల్పంలో చదివి ఈ పవిత్రమైన జలమును రుద్రమహామంత్రాలతో అభిమంత్రించి సాక్షాత్తు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేయడం ప్రారంభిస్తాము. ఆగస్టు 13వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు. మరియు కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ త్రివేణి సంగమ జలమును అభిషేకం చేయడం జరుగుతుంది అని భక్తులకు తెలియజేస్తూ భక్తితో దర్శనం చేసుకోండి. ఇదిగోండి కొన్ని వందల హోమాలు చేసినటువంటి హోమగుండం. కాశీలో ఇన్ని కార్యక్రమాలు మనతో చేయిస్తున్నటువంటి కాలభైరవ స్వామి వారికి మనం నమస్కారాలు తెలియజేసుకోవాలి. ప్రతిరోజు స్వామిని స్మరిస్తూ ఉండండి, విశ్వనాథుడిని స్మరిస్తూ ఉండండి. మీ మనస్సులను కాశీ మీద లగ్నం చేసి ఉంచండి. మీరు కూడా కాశీకి వచ్చి విశ్వనాథలింగాన్ని సేవించినటువంటి అద్భుత ఫలితాన్ని పొందుతారని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.